ప్రభాస్ గారు తన లైఫ్‌లో ఫస్ట్ టైమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు చాలా చక్కర్లు కొడుతున్నారు. సోషల్ మీడియాలో కనిపిస్తోంది. మరి ఎందుకోసం తన లైఫ్‌లో అంత బాధాకరమైన సిట్యుయేషనా? లేకపోతే సంతోషకరమైన విశేషమా ఏంటది? సో ఖచ్చితంగా ప్రభాస్ గారు కూడా ఒకసారి నేను బాధపడ్డాను, నా కంట్లోంచి నీళ్ళొచ్చాయని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట. అయితే 'బాహుబలి' సినిమా వచ్చి 10 ఏళ్ళు అవుతున్న తరుణంలో సో ఆయన చెప్పిన మాటలు, ఆ టైంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఆ వీడియోలు, ఆయన లుక్స్ అన్నీ కూడా ఫ్యాన్స్ మురిసిపోతున్నారనమాట అవి షేర్ చేసుకుని. అయితే అలాంటి వీడియోలోంచి ఈ వీడియో కూడా ఒకటి బయటపడింది. సో ప్రభాస్ గారు నేను ఎమోషనల్ అయిన మూమెంట్ ఏంటి అని యాంకర్ అడిగినప్పుడు సో ఆయన చెప్తారనమాట. 'ఈశ్వర్' సినిమా షూటింగ్ మొదటి రోజు సో నాకేమీ తెలీదు, అంతా కొత్త. మా నాన్నగారు వచ్చారు షూటింగ్కి. సో అందరూ ఒక సీన్ చెప్పారు, అది నేను చేశాననమాట. సో అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ ఈశ్వరుడికి 3 కళ్ళు అయితే ఈ ఈశ్వరుడికి 3 గుండెలు అని చెప్పి. సో ఆ డైలాగు చెప్పిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. సో మా నాన్నగారు అయితే నా చెయ్యి లేపి ఎస్ ఇది అని చెప్పి ఆయన అయితే పొంగిపోయారనమాట. సో దాంతో నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. సో నేను అప్పుడు నాకు కొత్త, నాకు అసలు ఎట్లా చేయాలి ఏంటి ఏమీ తెలీదు. సో డైరెక్టర్ చెప్పింది నేను చేశాను అంతవరకే. సో నా పర్ఫార్మెన్స్ చూసి మా నాన్నగారు అట్లా ఎస్ అనటంతో ఇంక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఆనందంలోంచి వచ్చిన కన్నీళ్ళు అవి. సో ఇంక అది భావోద్వేగానికి లోనయ్యాను నేను. సో అలా నాకు తర్వాత ఇంకా సినిమాలు మెల్లగా అలవాటయ్యాయి. నటన అనేది బాగా నాకు ఎక్కించుకోగలిగాను. సో నాన్నగారు నా ఇంత సక్సెస్ని కూడా చూస్తే బాగుండేదని చెప్పి ఆయన ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో ఖచ్చితంగా మరి ఎవరికైనా ఫాదర్ అంటే అంత ఇష్టం ఉంటుంది. మరి ప్రభాస్ గారికి ఇంకా ఆయన ఫాదర్తో ఉన్న బాండింగ్ కానీ, సో మరి ఆయన ఇంత పీక్ ఈరోజు పాన్ వరల్డ్ స్టార్ అయిన రోజున ఆయన లేకపోవడం, మరి ఆయన ఎంత సక్సెస్ అయినా అది ఎప్పుడూ లోటుగానే అనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళ తండ్రి లేని లోటు అనేది ఆయన ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో మరి తర్వాత పెదనాన్నగా ఉండి ఆయన అండగా ఉన్నారనుకుంటే ఆయన కూడా దూరం అయిపోయారు. సో ఇంకా ప్రభాస్ గారికి ఏంటంటే ఇది అని చెప్పుకోవడానికి ఫాదర్స్ ఇద్దరు కూడా లేకుండా అతనికి ఏమి ఒక స్ట్రెంత్ అనేది, ఫ్యామిలీలో స్ట్రెంత్ లేకపోతే బయట ఎంత ఉన్నా అది మనుషులకి ఇది అనిపించదు అనమాట. సో అట్లా ఎమోషనల్ అయ్యానని ఆయన చెప్పడం, ఆ వీడియోని అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అది షేర్ చేసుకుని ఓకే ప్రభాస్ అని కూడా అప్పుడప్పుడు ఏడుస్తాడు అనే విధంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు సరదాగా ఉండే మనిషి, అందరినీ నవ్విస్తూ ఉండే మనిషి. సో అందరికీ ఫుడ్ పెడతామే తెలుసు కానీ ఆయన కంట నీరు పెడతాం తెలుసా అని అందరూ అనుకుంటూ ఉంటారు. సో మరి ఆయనే చెప్పిన తర్వాత ఇంకా ఆ వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది అనమాట.